పద్ధతిగా జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది సార్. Definitely. నాగ్పూర్లో ఒక వైలెన్స్ ఒకటేమో అంటే జనరల్గానే టూల్ కిట్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకవైపు ఏమో మాబ్ అటాక్స్ జరగడం ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు కోర్టులను ఆశ్రయించడం ఒకటి ఉంటుంది, కోర్టు సుప్రీంకోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వడం, ఇంకోవైపు పొలిటికల్ లీడర్లు పార్లమెంట్లని స్తంభింపజేయడాలు, స్టేట్మెంట్లు ఇవ్వడాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఎన్జిఓలేమో రోడ్లపైకి రావడాలు ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒకటి చేసింది. ఇప్పుడు ఈ వారం మనం మాట్లాడాల్సింది అదే. సుప్రీంకోర్టు జడ్జిలు మణిపూర్కి వెళుతున్నారు. సో 6 జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 6 జడ్జిలు మణిపూర్కి వెళ్ళడం వెనకాల ఆంతర్యం ఏంటి? ఇక్కడ మణిపూర్ ఇప్పుడిప్పుడే కొంచెం సద్దు మణుగుతుంది అని అనుకుంటున్నాం. సరే, కొంత ఇష్యూస్ ఉండవచ్చు, కానీ అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టడము అండ్ అక్కడ కొంత ఈవెన్ కుకీ మధ్య కూడా గొడవలు, కుకీ జో కౌన్సిల్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అది కూడా ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ జడ్జిలు ఎందుకు అక్కడికి వెళుతున్నారు? మణిపూర్ గురించి మాట్లాడట్లేదు అనేది ఇది ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ మణిపూర్ విషయంలో జరుగుతుందని మనం చాలాసార్లు నేషనల్ డబ్బు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఓవైపు నాగ్పూర్ ఒక మోడల్ అయితే సుప్రీంకోర్టు ఇంకొక మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది ఆ జడ్జిల ద్వారా, లేదా ఒక లీగల్ ఫ్రాటర్నిటీ ద్వారా.